పాకిస్తాన్ వాడికైతే ఉచ్చ ఇక డైరెక్ట్ చెప్తున్నా ఉచ్చ కంటే మామూలుగా ఇంకేం బరకలేదు. మన 3 రక్షక బలగాలు కలిపి ఆడుతున్న ఆట అందామా లేకపోతే పాకిస్తాన్కి కనిపిస్తున్న వేట అందామా? పాకిస్తాన్ దేశం అంతటా లాక్డౌన్ పెట్టిండ్రు, రెస్ట్రిక్టెడ్ కారిడోర్స్ అంటే బార్డర్స్ అన్నింటినీ చక్కగా సీల్ చేసి పడేసింది. ద బ్యాడ్ బాయ్ ఆఫ్ ది సీ, సముద్రంలోనే ఒక పెద్ద బ్యాడ్ బాయ్ అంటారు దాన్ని. ఎయిర్ స్పేస్ కంట్రోల్ మొత్తం 28,000 ఫీట్ల దాకా నోటం జారీ. జాగ్రత్త, ఎయిర్ ఫ్యూలింగ్ అంటే ప్లేన్లు గాల్లోనే ఫ్యూలింగ్ అయితే కంప్లీట్ యుద్ధ విన్యాసం. అది భారత్ ఎప్పుడైతే నిలబడుతుందో వాడు అయ్యకినది. నువ్వు గెలికినవనుకో నిన్ను గీక్తా బిడ్డ, నిన్ను చీర్తా. గంటకు 30 లక్షల రూపాయల ఖర్చు అవుతుందట బిచ్చ పాకిస్తాన్కి. భారత్నే మన గెలికితే ఏమవుతుందో తెలుసు కదా, పుచ్చలు 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 పుచ్చలు. ఇక్కడ వెస్ట్ల పాకిస్తాన్లా, ఇక్కడ ఈస్ట్ల చైనా అయినా సరే, దాని అమ్మ మొగుడు ఎవడైనా సరే రా అని చెప్పి యుద్ధ విన్యాసాలకు భారత్ రెడీ అయింది. అసలు ఏదైనా యుద్ధం తయారు చేయాలంటే ఒక 24 అవర్స్ 48 అవర్స్ 72 అవర్స్లో పాకిస్తాన్ మ్యాప్నే బదలాంచేటట్టున్నారు ఇప్పుడు ఈ యుద్ధ విన్యాసంలోనే. ఆసిమ్ మునీర్ గారికి క్లియర్ కట్గా చెప్పింది, ఓవర్ డిఫెన్స్ ఎక్కువ పోయినావు అనుకో బిడ్డానికి ఒక కాస్ట్లీ బ్లండర్ అవుతుంది నీ పాకిస్తాన్కి. అదేనా